సుశాంత్ అకౌంట్స్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం ముఖ్యమైన విషయం గురించి నేర్చుకుందాం. నగదు లావాదేవీలపై జాగ్రత్తలు మరియు పన్ను చట్టం నిబంధనలు. ఆదాయ పన్ను చట్టం 1961 ప్రకారం నగదు లావాదేవీలకు పరిమితులు. సెక్షన్ 269 SS ప్రకారం 20,000 కంటే ఎక్కువ నగదు రుణాలు డిపాజిట్లు స్వీకరించరాదు. సెక్షన్ 269 ST ప్రకారం ఒక రోజులో 2 లక్షల కంటే ఎక్కువ నగదు స్వీకరించడం నిషేధం. ఇది చాలామంది మనలో చేస్తూ ఉంటారు, జాగ్రత్త. సెక్షన్ 40A సబ్సెక్షన్ 3 ప్రకారం రవాణాదారులు 10,000 కంటే ఎక్కువ వ్యాపార ఖర్చులు నగదుగా చెల్లించరాదు. సెక్షన్ 80G ప్రకారం 2,000 రూపాయల కంటే ఎక్కువ నగదు విరాళాలుగా పన్ను తగ్గింపులు లభించవు. ముఖ్యంగా ఆస్తి అమ్మటం లేదా కొనడం, ఇల్లు లేదా ఏదైనా బిల్డింగ్ కట్టినప్పుడు, పెళ్లి లేదా ఫంక్షన్లు మీరు ఎక్కువగా నగదు లావాదేవీలు చేస్తూ ఉంటారు. అవి జరగకుండా చూసుకోవటం మంచిది. జాగ్రత్త, ఇటువంటివి ఇన్కమ్ ట్యాక్స్ పరిశీలిస్తుంది మరియు ఉల్లంఘనలు జరిమానాలకు దారితీస్తాయి. నిబంధనలు పాటించకపోతే ఆ మొత్తానికి సమానమైన జరిమానాలు విధించబడతాయి. డిపాజిట్ లావాదేవీలను ప్రోత్సహించండి, నగదు వాడకాన్ని తగ్గించండి. మీకు సమాచారం లేకపోవడం వల్ల జరిమానాలు చెల్లించాల్సిన పరిస్థితులు వస్తాయి. అందువల్ల ఎల్లప్పుడూ పన్ను చట్టం నిబంధనలను పాటించండి. జాగ్రత్తగా లావాదేవీలు జరపండి. భవిష్యత్తును ఆర్థికంగా సురక్షితంగా ఉంచండి. సుశాంత్ అకౌంట్స్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.